హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Pradeesha ఫుడ్ రెసిపీస్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే మన ఇవాల్టి ఫ్రైడ్ పీస్ చికెన్ దమ్ బిర్యానీ. మరి ఈ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా? నేను 1.5 kg చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు దీని మ్యారినేషన్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. మొదటగా చికెన్కి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ సోపు పొడి, 1/2 స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి ముక్కలకి స్పైసెస్ అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలిపి కనీసం 1 గంట సేపు మ్యారినేట్ చేయాలి. సో మ్యారినేషన్ అయ్యేలోపు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ పౌడర్ చేసి పెట్టుకుందాం. దీనికోసం కొన్ని దాల్చిన చెక్కలు, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, రాతి పువ్వు, అలాగే బిర్యానీ ఆకులు వేసుకొని 2 నిమిషాల పాటు డ్రైగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ అయిన చికెన్ని తీసుకొని 2 వైపులా కూడా డార్క్ రెడ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మిగిలిన ఆయిల్ని మనం బిర్యానీకి వాడుకోవచ్చు. సో ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల బిర్యానీకి టేస్ట్ మరింత పెరుగుతుంది. సో మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి రైస్ పక్కన ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలాగో చూద్దామా? 1.5 kg రైస్ ఉడికేందుకు సరిపడా వాటర్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 స్పూన్ల నెయ్యి, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కొత్తిమీర, పుదీనా, అలాగే ఉప్పు వేసుకోవాలి. ఇలా చేయడం వలన రైస్కి కూడా ఫ్లేవర్ బాగా పడుతుంది. సో మనం వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ని బిర్యానీ పాట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ వేసుకొని అవి బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ కూడా వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా 4 స్పూన్స్. నేను ఆచి బిర్యానీ మసాలా తీసుకున్నాను. దీనితో పాటు మనం మొదట్లో స్పైసెస్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని చిన్న మంట మీద బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 250 ml పెరుగు, అలాగే సరిపడా ఉప్పు వేసుకొని పెరుగు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలిపి 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇంతలోపల రైస్కి పెట్టిన వాటర్ ఉడికిందో లేదో చూద్దాం. ఇప్పుడు చూడండి, వాటర్ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో ముందుగానే 30 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం. రైస్ని 3/4 ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, రైస్ బాగా ఉడికింది కదా. రైస్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్ మిగిలిన స్పైసెస్తో చాలా బాగా కలిసిపోయింది కదా. ఇందులో ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసేద్దాం. దీనికన్నా ముందు స్టవ్ మీద ఒక పాత ప్యాన్ని పెట్టి దాని మీద బిర్యానీ పాట్ పెడితే బిర్యానీ అడుగంటకుండా బాగా వస్తుంది. ఇప్పుడు బిర్యానీ పాట్లో రైస్ వేసుకోవాలి. నేను ఒక లేయర్ మాత్రమే వేస్తున్నాను. రైస్ని బాగా స్ప్రెడ్ చేసి అందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలి. చివరగా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ ఫాయిల్ లేకపోతే గోధుమ పిండితో అయినా కూడా దమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్ పెట్టి బాగా సీల్ చేసి పైన ఒక వెయిట్ పెట్టి 30 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా మనకి హోటల్లో దొరికేలాగా ఫ్రైడ్ పీస్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే టేస్ట్ చేసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.